ఎస్ఆర్ దారాపూరి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, అదేవిధంగా ఆల్ ఇండియా పీపుల్స్ ఫ్రంట్ పొలిటికల్ పార్టీ నేషనల్ ప్రెసిడెంట్. సారు నాకు కొన్ని మెయిల్స్ పంపడం అనేటువంటి జరిగింది. అందులో కుల ఆధారిత వివక్ష, జాతి అహంకారం, స్వామి వివేకానంద, అంబేద్కర్ యొక్క అభిప్రాయాలను కుల వ్యవస్థ పైన ఎస్ఆర్ దారాపూరి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ గారు ఒక ఆర్టికల్ రాసి నాకు పంపడం అనేటువంటి జరిగింది. ఆ ఆర్టికల్ నన్ను చాలా ముగ్ధుని చేసింది. అందులో కుల వ్యవస్థ గురించి స్వామి వివేకానంద చెప్పినటువంటి మాటలు, అంబేద్కర్ యొక్క ఐడియాలజీ, అదేవిధంగా దారాపూరి సారు తన సొంత ఆలోచన చేత వివరించినటువంటి కుల వ్యవస్థ యొక్క కుల ఆధారంగా ఉన్నటువంటి వివక్షను, అంటరానితనాన్ని వివరించినటువంటి తీరు నన్ను ముగ్ధుని చేసింది. అందులో ఉన్నటువంటి అంశాలనే ఈ వీడియోలో మీ ముందు ఉంచుతాను. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తున్నా. నా పేరు ఎం నరసింహన్ రాయ్. నేను సమాన హక్కుల సవరణ చట్టం జాతీయ అధ్యక్షుడిని, సోషలిస్టు పార్టీ లీడర్ని. అయితే ఎస్ఆర్ దారాపూరి గారు స్వామి వివేకానంద ఐడియాలజీ, కుల వ్యవస్థ పైన అతని అభిప్రాయాలను చాలా క్లుప్తంగా వివరించడం అనేటువంటిది జరిగింది. అయితే హిందూ వ్యవస్థ లోపలనే కులం ఉంది, కుల వ్యవస్థ అనేటువంటిది ఉంది. దానిపైన స్వామి వివేకానంద యొక్క అభిప్రాయాలని సంక్లిష్టంగా, అంతర్గతంగా, విరుద్ధమైనటువంటి, కాలక్రమేణా పరిణామం చెందేటువంటి విధంగా స్వామి వివేకానంద అభిప్రాయం అనేటువంటిది వివరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అయితే అందులో స్వామి వివేకానంద కుల వ్యవస్థ గురించి చాలా స్పష్టంగా కొన్ని విషయాలను తన అభిప్రాయం చెప్పడం అనేటువంటి జరిగింది. కుల ఆధారితంగా ఉన్నటువంటి వివక్షను, అంటరానితనాన్ని స్వామి వివేకానంద కూడా విమర్శించడం అనేటువంటిది జరిగింది. వర్ణము, కులం అనేటువంటి దాని మీద ఈ శ్రమ విభజన ఆధారంగా వర్ణము, కులం అనేటువంటిది ఉంటుందని, దిగజారినటువంటి కుల వ్యవస్థనే జాతి అని చెప్పేసి చెప్పడం, కులం అనేటువంటి లక్షణాలు మరి పనిపైన ఆధారపడి నిర్మితమైనటువంటి ఒక వ్యవస్థ అని చెప్పేసి స్వామి వివేకానంద వివరిస్తాడు. అయితే ఈ వంశపారంపర్యంగా ఉన్న స్థిరీకరణ, ఆచార సోపాన క్రమం ద్వారా ఈ కుల వ్యవస్థ అనేటువంటి సమాజంలో ఉంది అని బలంగా చెప్పడం జరిగింది. అయితే అంటరానితనం, సామాజిక బహిష్కరణ, శూద్రులకు విద్యా నిరాకరణ, బ్రాహ్మణ దురహంకారము, పూజారుల ఏక స్వామ్యాన్ని వివేకానందుడు తీవ్రంగా ఖండిస్తాడు. అయితే ఇందులో శూద్రులకు విద్య నిరాకరణ, శూద్రులకు రాజకీయ నిరాకరణ, సామాజిక బహిష్కరణ, అంటరానితనటువంటి అంశాలను వివేకానంద కూడా తీవ్రంగా ఖండించి విమర్శించడం అనేటువంటిది జరిగింది. అయితే వివేకానంద అంటరానితనాన్ని మహాజాతీయ పాపం అని పిలిచాడు. అంటరానితనం అనేది సమాజంలో మహాజాతీయ పాపం, గ్రేట్ నేషన్ సైన్ అని చెప్పేసి పిలవడం అనేటువంటిది జరిగింది. లక్షలాది మంది క్రూరంగా జీవించి వారిపైన చేసేటువంటి ఏ రాజకీయం కూడా ఈ దేశాన్ని అభివృద్ధి చేయలేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే వివిధ రకాల ప్రజలు కూడా సమాజంలో ఉత్పత్తి అవుతారు. వర్ణ, మానసికంగా, వృత్తిపరమైనటువంటి వైవిధ్యాలు ఉంటవి. పూర్తి సామాజిక సమానత్వం అనేటువంటిది సాధ్యం కాదు అని, పూర్తి స్థాయిలో సమానత్వం కోరదగినది కూడా కాదు అని చెప్పేసి స్వామి వివేకానంద కుల వ్యవస్థ పైన తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆధునిక తరగతులు, ఆ వ్యవస్థ అనేటువంటిది కేవలం కులం యొక్క కొత్త రూపాలే తప్ప కులాతీతమైనటువంటి రూపాలు ఉండలేవు అని చెప్పేసి వివరించడం అనేటువంటిది జరిగింది. అయితే ఇదంతా ఎందుకు చెప్పిండంటే స్వామి వివేకానంద హిందుత్వం చదివిండు,
తత్వశాస్త్రాలు చదివిండు, వేదాలు గ్రంథాలు చదివిండు, కానీ సోషలిజాన్ని, కమ్యూనిజాన్ని, కార్ల్ మార్క్స్ రాసినటువంటి మరి కమ్యూనిజాన్ని, సోషలిస్టు, రాజకీయ, సామాజిక, మరి ఆర్థిక తత్వశాస్త్రాలను చదవలేదు. అందుకోసమే ఇతని యొక్క ఐడియాలజీ మొత్తం కూడా హిందుత్వంలో ఉన్నటువంటి కుల వ్యవస్థను కొనసాగించడం, వర్ణ వ్యవస్థను సమర్థించడం, కుల నిర్మూలనకు వ్యతిరేకంగా మాట్లాడకపోవడం అనేటువంటిది జరిగింది. అయితే ఒక విషయాన్ని స్పష్టంగా స్వామి వివేకానంద చెప్పడం జరిగింది. తదుపరి బుద్ధుడు శూద్ర కులాల్లో వంశాల్లో పుడతాడని, తదుపరి రాజ్యం శూద్రుల యొక్క రాజ్యమేనని చెప్పడం అనేటువంటిది జరిగింది. అయితే కుల వ్యవస్థను నాశనం చేయాలని ఎప్పుడు పిలుపు ఇవ్వలేదు. రాజ్యాంగ పరిరక్షణ కోసం రాజకీయ అధికారం దళితులకు కావాలి అని, శూద్రులకు కావాలి అని చెప్పేసి కూడా ఎప్పుడు స్వామి వివేకానంద వివరించే ప్రయత్నం చేయలేదు. అదేవిధంగా అంబేద్కర్ను మనం పరిశీలించినట్లయితే ఇదంతా కూడా ఎస్ఆర్ దారాపూరి రాసినటువంటి ఆర్టికల్స్లో సేకరించినటువంటి సమాచారం, నా సొంత కవిత్వం కాదు. అంబేద్కర్ చెప్పినట్టు కుల వ్యవస్థ అనేటువంటిది శ్రేణీకృత అసమానత యొక్క నిర్మాణము. కులం ఒక వ్యక్తి యొక్క పుట్టుకతోనే సామాజిక, ఆర్థిక, మేధోపరమైనటువంటి అవకాశాన్ని నిర్ణయించే ఒక సంస్థాగత ఏర్పాటు అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇతను కుల వ్యవస్థను వ్యతిరేకించడం, వర్ణ వ్యవస్థను వ్యతిరేకించడం, మరి హిందూ గ్రంథాలను కూడా వ్యతిరేకించడం అనేటువంటిది అంబేద్కర్ చేసినటువంటి విషయం. అయితే వర్ణ వ్యవస్థ యొక్క సైద్ధాంతిక రక్షకునిగా ఇతడు కుల వ్యవస్థకు నైతిక పరిష్కారం అనేటువంటిది ఒక ఆధ్యాత్మిక సంస్కరణల ద్వారా సాధ్యమవుతుందని స్వామి వివేకానంద చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే వివేకానంద, అంబేద్కర్ ఇద్దరిని పోల్చి చూస్తే కులం దిగజారుడు వర్ణంగా వివేకానంద చెప్తే, శ్రేణీకృత అసమాన యొక్క నిర్మాణ వ్యవస్థగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది. వర్ణ వ్యవస్థను వివేకానంద సమర్థిస్తే, వర్ణ వ్యవస్థను వ్యతిరేకించి తిరస్కరించింది అంబేద్కర్ గారు. అంటరానితనాన్ని నైతిక పాపంగా పరిగణించడం అనేటువంటిది జరుగుతుందని వివేక చెప్తే, అంబేద్కర్ దానిని చట్ట ప్రకారం ఉన్నటువంటి నేరంగా అంటరానితనాన్ని పరిగణించడం జరిగింది. ఆధ్యాత్మిక సంస్కరణ పరిష్కారం ద్వారానే కులం అనేటువంటిది కుల వ్యవస్థకు పరిష్కారం అని చెప్పేసి వివేక చెప్తే, అంబేద్కర్ గారు కుల నిర్మూలన చట్టం ద్వారా మాత్రమే కులాన్ని నిర్మూలించవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వివేక గారు హిందూ గ్రంథాలను సమర్థించాడు, వేదాలను, గ్రంథాలను, ఉపనిషత్తులను సమర్థిస్తే, అంబేద్కర్ గారు అవి కుల వ్యవస్థ యొక్క సృష్టికర్తలుగా ఉంటాయి తప్ప అవి సమాజానికి ఉపయోగపడవని వాటిని అన్నిటినీ తిరస్కరించడం అనేటువంటిది జరిగింది. ఇది అంబేద్కరు స్వామి వివేకానందుని మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు, కుల వ్యవస్థపై వారు మాట్లాడినటువంటి అభిప్రాయాలు. అయితే ఇక్కడ ఎస్ఆర్ దారాపూరి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు కూడా కుల ఆధారిత వివక్ష, అధికార గతిశీలత అనేటువంటి ఒక వ్యాసం లోపల ఈ జాతి అహంకారం అనేటువంటిది ఒక వైఖరి కాదు అని చెప్పేసి స్పష్టంగా ఆయన వివరించే ప్రయత్నం చేసిండు. అయితే సామాన్యంగా అమెరికాలో ఈ జాతి అహంకారం అనేటువంటి ఒక వైఖరి, ఇది రాజకీయ అధికారము, అది సమాజం లోపల ఉండేటువంటి ఒక ఆచారం అని అమెరికా లోపల భావిస్తారు. అయితే ఈ దారపురి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఈ జాతి అహంకారం అనేటువంటిది ఒక వైఖరి కాదు అని చెప్పేసి స్పష్టంగా భావించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ జాతి అహంకారం అనేటువంటిది పెట్టుబడిదారి విధానానికి ఒక మార్గము, పెట్టుబడిదారి విధానాన్ని అనుసరించడంలో జాతి అహంకారం అనేటువంటి ఒక భాగం అని చెప్పేసి వివరించింది. అయితే పెట్టుబడిదారి విధానాన్ని ఎవరైతే అనుకూలిస్తారో, మద్దతు తెలుపుతారో, జాతి అహంకారాన్ని కూడా ఆమోదించినట్లే. వారు పెట్టుబడిదారి విధానకారులు అని చెప్పేసి సూచించడం. ఎవరైతే పెట్టుబడిదారి విధానాన్ని వ్యతిరేకిస్తారో వారు జాతి అహంకారాన్ని
తప్పకుండా వ్యతిరేకిస్తారు. వారు పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారు. అలాంటి వారే సోషలిస్టులు, కమ్యూనిస్టులు అని చెప్పేసి ఈయన వ్యాసంలో వివరించడం అనేటువంటిది జరిగింది. అయితే జాతి అహంకారం అనేటువంటిది పెట్టుబడిదారి నుంచి వచ్చినది. పెట్టుబడిదారి విధానం లోపల అధికారం చేత, రాజకీయ అధికారం చేత ఈ జాతి అహంకారం అనేటువంటిది ఒక వ్యవస్థ అనేటువంటిది నిర్మితం అయ్యింది తప్ప ఇది వర్ణము, కులము, సమాజ యొక్క వర్గీకరణ అనేటువంటిది కాదు. ఇది పెట్టుబడిదారు విధానంలో ఉన్నటువంటి అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ అని చెప్పేసి స్పష్టంగా సూచించడం అనేటువంటిది జరిగింది. జాతి అహంకారము, ఈ లింగ వివక్ష ఈ రెండు కూడా పెట్టుబడిదారి విధానమే పోషిస్తున్నాయి తప్ప పెట్టుబడిదారి విధానానికి వ్యతిరేకం కాదు. కాబట్టి పెట్టుబడిదారి విధానాన్ని ఆచరించే అమెరికాలో జాతి అహంకారం, లింగ వివక్ష అనేటువంటిది ఉంది, ఇప్పటికీ అక్కడ కొనసాగుతుంది. మరి సోషలిస్టు సిద్ధాంతాలు, సోషలిస్టు సామ్యవాద సిద్ధాంతాల్లో, కమ్యూనిస్టు సిద్ధాంతాల్లో ఈ జాతి అహంకారం అనేటువంటిది, లింగ వివక్ష అనేటువంటిది ఉండదు. ఎందుకంటే వారు సమానత్వాన్ని కోరుకుంటారు. కాబట్టి సోషలిస్టు సమాజంలో ఈ జాతి అహంకారం అనేటువంటిది, పెట్టుబడిదారి విధానము, పెట్టుబడిదారి పరిపాలన అనేటువంటిది ఉండదు అని చెప్పేసి స్పష్టంగా ఆయన సూచించడం అనేటువంటిది జరిగింది. భారతదేశంలో కుల వివక్ష, అంటరానితనము, ఈ అణచివేత సమస్య అనేటువంటిది కుల ఆధారంగా అధికారం పాత్ర ద్వారానే ఉంటాయని చెప్పేసి సూచించబడినటువంటి జరిగింది. ఇతడు ముఖ్యంగా దళితులు చాలా వెనుకబడినటువంటి వారు అని చెప్పేసి నిజంగా ఇతను ఒప్పుకోవడం కూడా జరిగింది. అంటే సామాజిక, ఆర్థిక పరిపాలన, రాజకీయ అధికారం అనేటువంటిది ఉన్నత కులాల చేతిలో ఉన్నాయి కాబట్టి వీరికి ఇలాంటి దళితులకు, తర్వాత వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఇలాంటి సమస్యలు పునరావృతం అయినాయి తప్ప మరొకటి కాదు. ఉన్నత కులాల యొక్క అధికారం వల్లనే ఇది జరిగింది, ఇది శాశ్వతం అయిందని చెప్పేసి చెప్పడం. దళితులు ఉన్నత కులాలపై ఆధారపడి జీవించడం వల్ల వారు దుర్బలమైన, నీచమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. కుల వివక్ష, అణచివేత, సామాజిక వెలి అనేటువంటిది ఉన్నత కులాల వల్ల, ఉన్నత కులాలు అధికారంలో ఉండటం వల్ల, వాళ్ళ యొక్క అధికారం వల్లనే ఇది సాధ్యమైందని చెప్పేసి స్పష్టంగా మనకు ఈ వ్యాసంలో తెలుస్తుంది. అయితే దీన్ని నిర్మూలించడం కోసం ఆయన ఒక సూచన చేయడం అనేటువంటి జరిగింది. ఈ దళితులు అణచివేత అనేటువంటిది ఉన్నత కులాల మధ్య, దళితుల మధ్య అధికార సమీకరణ అనేటువంటిది జరగాలి. ఈ దళితులకు ఉన్నత కులాల మధ్య అధికార సమీకరణ జరిగినప్పుడు మాత్రమే ఈ అణచివేత అనేటువంటి వివక్ష అనేటువంటిది ఉండదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే అంబేద్కర్ ఏం సూచించిందంటే కుల వివక్షను అంతం చేయడానికి, దళితులు సాధికారత సాధించడానికి, మరి దళితులు సామాజికంగా, రాజకీయంగా ఎదగాలి అని చెప్పేసి, దళితుల యొక్క సామాజిక సమస్య కంటే దళితులకు రాజకీయ సమస్యనే చాలా ఎక్కువగా ఉంది అని అంబేద్కర్ చెప్పడం మనం చూసినాం. అందుకే ఈయన కూడా సామాజికంగా, రాజకీయంగా దళితులు, బహుజనులు ఎదిగినప్పుడు మాత్రమే ఈ వివక్ష అనేటువంటిది, ఈ జాతి అహంకారం అనేటువంటిది పోతుంది తప్ప మరొకటి కాదు. రాజకీయంగా బహుజనులు ఎదగాలి, ఎదిగేటందుకు ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలని చెప్పేసి తన వ్యాసంలో వివరించడం అనేటువంటిది జరిగింది. దళితులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా శక్తివంతం చేయడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి అని చెప్పేసి మరి దారపూరి గారు కూడా తన యొక్క వ్యాసం ద్వారా వివరించేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. దళితులు భౌతిక పరిస్థితుల్లో మరి మార్పులు మాత్రమే వారిని కుల వివక్ష, అణచివేత నుండి విముక్తి చేయగలదు అని చెప్పేసి వివరించడం. భౌతిక పరిస్థితుల వల్లనే వారికి యొక్క కుల వివక్ష అనేటువంటిది, అణచివేత అనేటువంటిది పోతుంది అని చెప్పేసి, న్యాయమైన వాటాను పొందడానికి దళితులు తమ యొక్క పోరాటం అనేటువంటి ఉధృతంగా చేయాలి. రాజకీయ, సామాజిక పోరాటం చేసి న్యాయమైనటువంటి సామాజిక, రాజకీయ యొక్క వాటాను పొందాలని చెప్పేసి సూచించడం జరిగింది. ఈ కుల వివక్ష అనేటువంటిది దృక్పథానికి సంబంధించినటువంటి విషయం కాదని, సమాజంలో అధికార సమీకరణ ద్వారా మార్చే ఒక ప్రశ్నగా ఉంటుందని చెప్పేసి సారు సూచించడం అనేటువంటిది జరిగింది. అయితే ఈ ఎస్ఆర్
దారాపూరి రిటైర్డ్ ఐపీఎస్ సార్ గారు మరి ఆల్ ఇండియా పీపుల్స్ ఫ్రంట్ పొలిటికల్ పార్టీ యొక్క నేషనల్ ప్రెసిడెంట్. సారు రాసినటువంటి వ్యాసంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు స్వామి వివేకానంద, అంబేద్కరు, దారాపూరి యొక్క ఐడియాలజీని మిక్స్ చేసి ఈ వీడియో లోపల మీకు చెప్పడం అనేటువంటి జరిగింది. ఏది ఏమైనా స్వామి వివేకానంద కుల వ్యవస్థను, వర్ణ వ్యవస్థను, వేదాలను, గ్రంథాలను, కుల వివక్షను, అంటరానితనాన్ని సమర్థించిండు. అంబేద్కరు ఈ కుల వివక్షను, కుల వ్యవస్థను, వేదాలను, గ్రంథాలను, అంటరానితనాన్ని వ్యతిరేకించిండు. వీటి నిర్మూలనకు ప్రయత్నం చేయాలి, పోరాటం చేయాలి, ఒక చట్టం ప్రకారమే వీటి యొక్క నిర్మూలన అనేటువంటి సాధ్యం అవుతుందని చెప్పేసి అంబేద్కర్ సూచించడం అనేటువంటి జరిగింది. దానిలో భాగంగానే నేను కుల నిర్మూలన జరగాలి అని చెప్పేసి ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది. అది సమాన హక్కుల సవరణ చట్టం. భారత రాజ్యాంగంలో సమాన హక్కుల సవరణ చట్టాన్ని చేర్చినట్లయితే కుల నిర్మూలన అనేటువంటి జరుగుతుంది. ఈ కుల వ్యవస్థ, కుల వివక్ష, జాతి అహంకారము, లింగ వర్ణ భేదాలు, ఈ వేదాలు, గ్రంథాల్లో ఉండేటువంటి మనుషుల్లో తారతమ్యాలను వివరించేటువంటి విధానం అనేటువంటిది పూర్తిగా ఈ భారత సమాజంలో నిర్మూలింపబడుతుంది. న్యాయం జరుగుతుంది. సామాజికంగా సమాజం చైతన్యం అవుతుంది. ఆ వివక్ష అనేటువంటిది లేకుండా సమాజం కూడా నిర్మితం అవుతుంది అని చెప్పేసి నేను కూడా ఒక పోరాటం చేస్తున్నా. హిందూ మతం లోపలనే ఉండేటువంటి ఈ ఆచారాన్ని, హిందూ మతానికి తత్వ గ్రంథాలు, తత్వశాస్త్రాలు చదివినటువంటి వారందరూ కూడా ఈ వ్యవస్థలను ఎంకరేజ్ చేస్తున్నారు. వర్ణ వ్యవస్థను సమర్థిస్తున్నారు, కుల వ్యవస్థను సమర్థిస్తున్నారు, వేదాలను, గ్రంథాలను సమర్థిస్తున్నారు. కానీ సమాజంలో సామాజిక ఆర్థిక స్థిరీకరణ, ఏకీకరణ సాధించడం కోసం సోషలిస్టులు ఈ వర్ణ వ్యవస్థను, కుల వ్యవస్థను, లింగ వివక్షను, వర్ణ వివక్షను, జాతీయ అహంకారాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి నేను ఒక సోషలిస్టుగా ఈ వర్ణ వ్యవస్థను, జాతీయ అహంకారాన్ని, కుల వివక్షను వ్యతిరేకిస్తున్నా. అవన్నీ సమాజంలో ఉండకూడదు అని చెప్పేసి నేను ఒక చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఆ చట్టానికి మీరందరూ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతారని ఆశిస్తూ ముగిస్తున్నాను.